ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు ఆయనతో కలిసి ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల నుంచి ఆయనతోనే కలిసి ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తామంటున్నారు. ఉద్యమ నేతగా, ఉద్యమాల్ని గ్రూప్‌గా మీరందరూ వెళ్తూ ఉంటే, స్వయంగా అలాంటి ఉద్యమ నేత కూతురే బయటికెళ్ళిపోయింది. ఆయన మీదే ఇప్పుడు మాట్లాడుతోంది. ఆ తర్వాత ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేటువంటి మాట. ఇవన్నీ చెప్తుంది. అక్కడ యాక్చువల్‌గా ఏం జరిగింది అసలు? ఎందుకని తను వెళ్ళిపోయింది? సరే, ఆమె వ్యక్తిగతంగా ఆమె వెళ్ళిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆమెకు తెలుసు. ముఖ్యమంత్రిని కావాలా, నేను కూడా కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి నేను కూడా కావాలనేటువంటి కోరిక రావచ్చు. సహజంగా మనసులో కోరిక వస్తే తప్పేం లేదు. కానీ మాకు అది ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఏం జరిగింది అనేది ఇంటర్నల్గా ఏం జరిగింది ఆమెనే చెప్పాలి. అది అవునా కాదా ఆమె చెప్పింది అనేది వీళ్ళు చెప్పాలి. కుటుంబ సభ్యులు ఎవరన్నా చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, సారు అందరినీ బాగానే చూసిండు. కుటుంబాన్ని ఎవరిని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరికి తక్కువ చేయలే సార్. ప్రజలకు ఎట్లా చేసిండో సరే, కుటుంబంలో అందరికీ మంచి చేసిండు. వాళ్ళకి ఎవరికి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరిని వదిలిపెట్టినటువంటి సందర్భం మాకేం కనపడతలేదు. మంచి ప్రాధాన్యత ఇచ్చిండు. సరే, నాకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఉందేమో పోవచ్చు. కానీ కేసీఆర్ గారిని మాట్లాడడం అనేది మాకు బాధాకరమైనటువంటి అనమాట. ఏం వీకిండ్రు, ఏం కట్టలు కట్టిండ్రు, అట్లా భాష, లాంగ్వేజ్ ఆమెకు తగ్గట్టు కాదు. ఒక జాగృతి సంస్థ పెట్టి స్వతంత్రంగానే కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో. అనేక దేశాలు తిరిగింది ఆమె, దానిలో ఎక్కడ డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడే భాష అనేది ప్లస్ కేసీఆర్ ఏం చేయలేదు అనేది తప్పది. కేసీఆర్ లేకపోతే వీళ్ళంతా ఎక్కడున్నారు? కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. తెలంగాణ ఇంత డెవలప్ అయ్యేది కాదు. కేసీఆర్ లేకపోతే మేమందరం కూడా ఎవరు ఉంటలేము, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళమే. కేసీఆర్ అందరినీ పోయేసింది. కేసీఆర్ వల్లనే అందరికీ గౌరవం దక్కింది. కొంతమంది దక్కకపోవచ్చు, కొంతమందికి ఏం పనులు కాకపోవచ్చు. కానీ ఆయన వ్యక్తిగతంగా అనకుండా ఆమె కోరిక మేరకు ఆమెకున్నటువంటి దీన్ని ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరికను కావడానికి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ప్రతి మనిషి దానిలో తప్పేం లేదు. కానీ అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాకు తెలిసినంత వరకు ఏముండదు. మరి ఆమెకే తెలియాలి. ఇప్పుడు తక్కువ చూసినట్టయితే ఏం లేదు. జైలుకి పోయినప్పుడు తప్పించిపోయాడు కేసీఆర్. ఆమె అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించిపోయాడు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు కానీ, మరి హరీష్ రావు గారు కానీ ఎవరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఏం లేదు. చాలా ఇంటర్నల్గా మేము దగ్గరుండి చూసినా, నేను వాళ్ళతో పాటు ఢిల్లీ పోయినా చాలా బాధపడ్డారు. అరే, ఆడపిల్ల మీద వేసి ఇట్లా మన ఇట్లా చేస్తున్నారు, ఆడపిల్లని ఇట్లా ఇరికిచ్చి. ప్రతిసారి పోయిండ్రు కదా మీరు ఢిల్లీకి, మీరైతే ఉన్నారు. ప్రతిసారి నేను కూడా అలా బెయిల్ వచ్చి బయటకు వచ్చినప్పుడు కూడా ఉన్నారు మీరు. ఆ కుటుంబంలో ఏ చిన్న జరిగినా ఉండాలని అనుకున్నా. ఆ కుటుంబంలో జరిగినది నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి ఎక్సైజ్ కేసులో పెట్టినా కూడా ఈడీ ఆఫీస్లో పోయి గొడవ చేసిన, అక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన. లలిత్ మోడీ, నీరవ్ మోడీ వాళ్ళందరూ విజయమాల్య లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టి ఏదో 100 కోట్ల స్కామే కదరా ఇది అంటే ఆమె అరెస్ట్ తప్పనేది మీకు తెలుసు 100% తప్పు. కాకుంటే తను చెప్పేది ఏంటి, అరెస్ట్ అయినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కేసీఆర్ కానీ పార్టీ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనే మాట తను అన్నారు. లేదు, అంటే ఆమె ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేసిందో కానీ ఆమెకు తెలుసో తెలియదు. కానీ తిండి తిప్పలు లేకుండా సార్ కానీ, వాళ్ళ సారు మిసెస్ ఆమె కానీ, మేడం కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డారు కుటుంబంలో. సంతోష్ కానీ అందరు ఎవరు సంతోషపడ్డోళ్ళు అయితే మాకేం కనపడలే. బాగా అయింది సంతోషపడే కనపడలే. అందరూ బాధపడ్డాలి. ఆడపిల్లని ఇరికిస్తున్నారు, ఆడపిల్లలను అడ్డం పెట్టి మమ్మల్ని చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అనుకున్నారు. అట్లదేం లేదు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు అప్పుడు చేసినటువంటి ఆందోళన, లేకుంటే ఇది అక్రమము అని ఇవన్నీ చెప్పిన దాన్ని బేస్ చేసుకునేనా కవిత ప్రజాయాత్రలో 40 రోజుల పాటు తిరిగినప్పుడు మీ మీద ఎక్కడ ఆరోపణలు చేయలేదు? అట్లేం లేదు. ఆమెకు ఎందుకని మిగతా అందరి మీద చేసి మీ మీద ఎందుకు చేయలే? ఆమెకు వాళ్ళ కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ లాగానే, నేను మంత్రిగా ఉండి ఏం చేసుకున్నా ఏం చేసినా అనేది ఆమెకు తెలుసు. మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో నేను ఆఫీసర్గా ఉండి నా పాత్ర ఏం తెలుసు. చిన్న చిన్న అటెండర్లు, క్లర్క్లే భయపడతారు ఉద్యోగం వదిలిపెట్టి చేయాలంటే. అంత పెద్ద హోదాలో ఉండి నేను రోడ్ల మీద ఎక్కి అన్ని సకల జనుల సమ్మె తెలంగాణ ఎట్లా వచ్చింది అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు చావున్నట్లే
తలబెట్టిండు అనేది మేము అందరం అంటాం. అంటే ఆ మీటింగే సిద్దిపేట సభనే మేము స్వామిగౌడ్ ఇద్దరమే, స్వామిగౌడ్ గారు ఇద్దరమే సభాధ్యక్షుడు దానికి. మేము సిద్దిపేట సభ కానీ తెలంగాణ ఎట్లా వచ్చిందంటే ఎన్ని చెప్తారు, సహాయ నిరాకరణ అంటారు, అది మేమే. సకల జిల్లా సమ్మె అంటారు, ఎవరు సకల జిల్లాలో చేసిర్రు, నేనే దాన్ని కదా ఆమెకు తెలుసు. సకల జిల్లా సమ్మెలో ప్రధాన పాత్ర శ్రీనివాస్ గౌడ్ ఎంత ఉంది అనేది, సాగరహారం ఎంత ఉంది, మిలియన్ మార్క్స్లో ఎంత ఉంది, సడక్ బంద్ అరెస్ట్ అయ్యిండు, జైల్లో పెట్టినాడు, కమిషనర్గా జైల్లో ఉన్నాడు. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్వయంగా కేసీఆర్ మీద అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ల మీదే అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నప్పుడు, చాలా తీవ్రంగా మాట్లాడుతున్నప్పుడు మీ మీద అసలు ఎందుకు మాట్లాడలేదు? నేను ఆమెకు నష్టం నేను చేయలేదు, నా వల్ల ఆమెకు నష్టం జరగలేదు. మరి అలా ఏమైనా నష్టం జరిగింది వాళ్ళు అంటారు, నా వల్ల ఏం నష్టం జరగలేదు. ఆమె ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకున్నామని ఆమె జైలుకి వెళ్ళినా ఎక్కడైనా బాధపడినటువంటి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు ఎట్లయితే బాధపడరు వాళ్ళకన్నా ఎక్కువ నేను మా ఇంట్లో కూడా బాధపడినటువంటి వాళ్ళం. అరే మంచి పాప ఆమె అట్లా చేసింది కదా, ఆమె ఆడపిల్ల మీద చేస్తారా వీళ్ళని మేము బాధపడినట్టు వాళ్ళం. అంత కనుక ఆమె కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందా అంటే మేము ఏమైనా చేస్తే అంటుండే, నేను ఏం చేయకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఏమి ఉందో వ్యక్తిగతంగా నేను చెప్పలేను అది ఎందుకంటుందని దాన్ని. అది అప్పుడే అన్నింటినే ఉంటుండే, ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడు అంటుండేమో దానికి కొంచెం వాల్యూ ఉంటుండే. ఇప్పుడు అనడం వల్ల ఎవరు కూడా ఆమె రాజకీయంగా అంటుంది అని అనుకుంటారు తప్ప మరి ఇక ఆమె తెలియదు అనేది. కాకపోతే ఆమె వ్యక్తిగతంగా నేను పోను. కాకపోతే ఇండైరెక్ట్ గా కవిత పార్టీ వీడిపోవడానికి మీరేమన్నా కారణమైనరా? చిచి ఇండైరెక్ట్ గా చిచి ఆమె అటువంటి డిస్కషన్ మాతో ఎప్పుడు కూడా చేయలేదు. డిస్కషన్ కాదు, యాక్చువల్ గా కేటీఆర్ సీఎం అవ్వాలి అని చెప్పిన దాంట్లో వెరీ ఫస్ట్ పర్సన్ మీరు కనిపించారు. తనకేమో సీఎం అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష, ఆశ అవన్నీ ఉన్నాయి, ఆ దిశగా తను అడుగులేస్తున్నప్పుడు మీరేమో కేటీఆర్ కావాలి అనుకున్నప్పుడు తను కాకుండా అయ్యేదే కదా అక్కడ మీరు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం. ఇప్పుడు కూడా మేము అదేమన్నా దాని వల్లే తను కూడా చెప్తున్నాం అమ్మా, కేసీఆర్ తర్వాత మళ్ళీ కేటీఆర్ గారే కావాలని మేము కోరుకుంటాం. కేసీఆర్ గారు ఫస్ట్ మూడవసారి కావాలి కేసీఆర్ గారు, ఆయన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ కావాలని కోరుకుంటాం 100%. ఇప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు అదే స్టాండ్. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మా అంతా ప్రయత్నం చేస్తాం. తను మేనిఫెస్ట్ చేస్తుంది నెక్స్ట్ తను సీఎం అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతుంది అనేది ఆ దిశగా తను చెప్పింది. ఆ తర్వాత మేము రాసుకుంటున్నాం, ఒక్కొక్కరికి ఎలా తిరిగి చెల్లించాలో కూడా మేము చేస్తాము, ఎవరిని వదిలిపెట్టము అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది. రోజు చెప్పలేమమ్మా, ఎవరెవరికి ఏ తల రాసి పెట్టినో తెలియదు కదా. ఇప్పుడు కాలేమో అని చెప్పలేము కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓ 20 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి అయితే అనుకుంటూ వచ్చిండు, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. అంటే చాలామంది రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి గారు ఇప్పుడు మోడీ గారు ఒకప్పుడు మామూలు స్థాయిలో ఉండేది, ఇప్పుడు మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరెవరు అదృష్టం ఎట్లుందో చెప్పలేము కదా. కోరికలు కోరడం తప్పులేదు, ఆశించడం తప్పులేదు, కానీ ఆశించేటప్పుడు మనం చేసేటువంటి విమర్శలు ఎవరి మీద చేస్తే బాగుంటుంది, ప్రయోజనం ఉంటుంది అని చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ని తిట్టబట్టింది వాళ్ళంతా, ఎందుకంటే కేసీఆర్ గుర్తు లేకుండా చేయాలని చెప్పి. ఈమె కూడా కేసీఆర్ గారి మీద నిందలేసేటట్లు ఏం చేసారు అంటే, ఆయన నాయకత్వంలో మేము 10 ఏళ్ళు పనిచేసినాం కదా, 9.5 ఏళ్ళు నడిచింది కేసీఆర్ గారు అన్నప్పుడు ఏం చేసిండ్రు అనే భాష, ఆ భాష అనేది మాకు బాధాకరమైంది అనమాట. ఏం పీకిండ్రు అనే భాష కాకుండా మీరు చేసిండ్రిన్ని ఇంకా చేయాల్సింది మీరు చేయలేకపోయినరు, అమ్మవీరుల కుటుంబాలకు సరైనటువంటి చేయలేకపోయినరు, జర్నలిస్టులకు కొంత చేయలేకపోయినరు, తెలంగాణ గురించి కష్టపడే వాళ్ళని మనం కొంత చేయలేకపోయినాం, తెలంగాణ వ్యతిరేక శక్తుల్లో కొంతమంది లాభపడ్డరు, ఎక్కువ మంది తెలంగాణ వ్యతిరేక శక్తులు వచ్చారు, వాళ్ళని దూరం పెట్టాల్సిందే అనేటువంటి అంశాల మీద మాట్లాడితేనేమో కొద్దిగా బాగుండేది అనమాట. ఆమె ఇప్పుడు ఈ మాటలు కవిత అంటే బాగుండేది అంటున్నారా, శ్రీనివాస్ గౌడ్ గారే మనసులో ఉన్నటువంటి మాటల్ని బయటికి పెడుతున్నారా? అంటే జనరల్గా తెలంగాణ ఉద్యమకారులు ఏం కోరుకుంటారంటే ఎక్కువ శాతం తెలంగాణ గురించి కష్టపడ్డలే అత్యధిక శాతం ఉండాలని కోరుకుంటారు. అవి ఏదైనా మంత్రి పదవులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, లబ్ధి పొందేటువంటి ఇండ్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఏం కావచ్చు, వాళ్ళకు నచ్చదు. కాకపోతే అందరూ మనమే ఉండలేము కనుక కొంతమంది మంచి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా మంచిదే. ఆమెకి ఎవరైనా నచ్చలేదనుకో, అటువంటి వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ పాత్ర ఏంది, వాళ్ళ తెలంగాణలో వీళ్ళ పాత్ర ఏంది, ఇప్పుడేంది అని చెప్తే బాగుంటుంది. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడినే ఏం చేసిండు అనడం తప్పదు. మీకు కూడా అదే మాట అనిపించిందా? లేదమ్మా, ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంటో లేకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవాల్సి ఉండే, వాళ్ళని దూరం పెట్టిండ్రు, ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరో వచ్చిండ్రు, బయటి పార్టీల వాళ్ళు లేకుంటే కావలసిన వాళ్ళు, వాళ్ళందరూ అనుకున్న వాళ్ళే వచ్చిండ్రు అనే మాట కవిత చెప్పినట్టుగా ఉంది అక్కడ.
కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరిండ్రు, ఆ దయ్యాలు ఎవరు అనేది అదే మీరు కూడా ఫీల్ అవుతుండ్రా? అంటే ఒకటి వాస్తవం చెప్పాలంటే ఏంటంటే ఆయన కేసీఆర్ గారి దృష్టి అంతా ఏంటంటే ఎప్పటికీ వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి. 10 ఏళ్ళల్లో ఇంత పెద్ద మార్పు అంటే రాష్ట్రం మామూలు మాట కదా. రజనీకాంత్ సినిమా యాక్టర్ వచ్చి ఇది అమెరికనే అన్నాడు. మరి ఇంత పెద్ద అమెరికన్ చేసిన కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎట్లా చేయగలుగుతారు చెప్పండి. అంత చేసిండు. అక్కడ కొంత ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసరు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సమాచారాన్ని అధినాయకులకు తీసుకోకపోకుండా కొంత కింది వాళ్ళ అధికారులు కూడా మిస్యూజ్ చేసినటువంటి మాట కొంత వాస్తవం. కింద సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు, నాయకులు కొంతమంది, ఒకరిద్దరు ముగ్గురు కలిసి కొంత అక్కడ కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు జరుగుతలేవా, ఇప్పుడు ఈ ప్రభుత్వం జరుగుతలేవా, అట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అవి భూతార్థాలు, మేము జరిగినటువంటి భూతార్థాలు పెట్టి చూపించిండ్రు చాలామంది. కొంత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం కనుక కొన్ని చిన్న చిన్న జరిగిండొచ్చు పొరపాట్లు. కానీ నెక్స్ట్ మేము ఇంకా అధికారం నుండి అందరు చేద్దామనే ఆలోచన ఉంది. అందరు చేసినాము, మిగిలిపోయిన వాళ్ళు కూడా చేద్దామనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. కనుక ఆ రకంగా కేసీఆర్ గారిని ఏమనకుండా మనం చేసిన పనులు చెప్తూ చేయనివి చెప్తే బాగుండని చెప్తుంది. ఉద్దేశం ఏంటంటే ఆమె అందరూ ఇవి ఏవి చెయ్యలేదనే కదా తను చెప్తోంది. అసలు ఏమీ చెయ్యలేదు అనే, ఏమి చేయనప్పుడు ఉన్నప్పుడే అన్నారు అనుకో, అప్పుడే కొట్లాడింది అనుకో, ఇప్పుడు చాలా ఉండేది, వాల్యూ ఉండేది అనమాట అప్పుడు ఆ మాటకు. ఇప్పుడు అనడం వల్ల దానికి వ్యతిరేకంగా అయిపోయింది, వ్యతిరేకంగా ఉంటా అనిపిస్తుంది లాజిక్. అది అంటే తనకు ఆ పవర్ ఉండేది, తను వెళ్ళి మాట్లాడొచ్చు అనుకున్నప్పుడు వెళ్ళనీయకుండా చేసిండ్రు అనేదే కదా, తను చెప్పలేకపోయింది, తను కలవలేకపోయింది అనేదే కదా తన ఆవేదన అంతా. అప్పుడే మీరెవర్రా అని చెప్పి కొట్లాడింది అనుకో, ఇన్సైడ్ అయి ఉన్నప్పుడు అప్పుడే మీరెవర్రా నన్ను రానియకపోవడానికి, మీరెవర్రా ఈ పని నాకు చేయకుండడానికి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన జాగృతి సంస్థ పెట్టినా, మీకేముందరా నాకన్నా చెప్పని గట్టిగా మాట్లాడింది అనుకో, అప్పుడు గల్లబట్టి మాట్లాడే శక్తి ఆమెకు ఉండే. అప్పుడు ఏం మాట్లాడలేదు కనుక ఇప్పుడు మాట్లాడితే దానికి పెద్దగా ఉండదు. నేను మా నాన్నకి లెటర్లు రాసిన, ఆ లెటర్లను కూడా లీక్ చేసిండ్రు, కావాలని వీళ్ళే నాన్నకి చేరకుండా చేసింది అనే మాట. అంటే నేను ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైతే అసమ్మతి ఉందో, అసంతృప్తి ఉందో నాన్న దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కాకుండా వెళ్లకుండా చేసినటువంటి కొంతమంది దయ్యాలు ఉన్నారు అనే మాట. నేను ఇంటర్నల్గానే ఫైట్ చేసిన, కాకపోతే నన్ను బయటికి పంపించిండ్రు కాబట్టి నేను మాట్లాడక తప్పదు అనే మాట తను అంటుంది. ఆ వ్యక్తిగతంగా అయినటువంటివి అనుభవించిన వాళ్ళకు ఆమెకు తెలిసి ఉండొచ్చు, ఏదో కొంత ఉంటుంది, లేదైతే ఆమె అన్నది కదా, కొంత ఉండొచ్చు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆమె సమీక్షించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం లబ్ధి పొందిండ్రు, అరే నేను ఎట్లా ఉన్నా అన్నటువంటిది కొంత తెలుసుకొని బాధపడవచ్చు. కానీ దాంట్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏం తప్పులేదు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా చాలా ఇష్టం, కూతురు అంటే అత్యంత ప్రేమ. కనుక ఆమె అడిగితే ఏది కాదనేది లేదు. ఇంకా కేటీఆర్ అడిగితేనన్నా ఏదో గట్టిగా ఏదో సమాధానం చెప్పేవాడు. కానీ ఆమె కవిత గారు అడిగితే కేసీఆర్ గారు నో అనే ప్రసక్తి లేదు. అంత పెద్ద చనువు, అంత ప్రేమ ఆమె. హరీష్ మీద ఎందుకు కోపం ఉంది మరి? అదిగా వాళ్ళకు ఫ్యామిలీలో ఏముందో నేను చెప్పడానికి రాదు.